వెల్కమ్ టు మాస్టర్ కేటీవీ. తాజాగా నిన్న బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక అంశం మీద కేటీఆర్ గారు తీవ్రంగా స్పందించారు. ఏంటంటే ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ ఎమ్మెల్యేల మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు సినీ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి దానికి సంబంధించిన ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, ఈ యొక్క పార్టీ ఫిరాయింపులు అనేది కొత్త మాట ఏం కాదు. అది రాజకీయాల్లో చేసేవాడు ఎవరికైనా సరే రెగ్యులర్గా వినే పదమే. అది దాన్ని కొత్తగా విన్నట్టుగా ఆ విధంగా కేటీఆర్ గారు స్పందించడాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అందరు పోతుంటే పిచ్చెక్కింది వీళ్ళకి, వీళ్ళు తప్ప ఎవరు లేరని. ఓకేనా, దానికి తగ్గట్టుగా వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళకి అసలు మొత్తం ఎంపీ అన్ని క్యాన్సిల్ చేసేయాలి, ఇంకెప్పుడు వాళ్ళు ఎలక్షన్లు నిలబడద్దు, వాళ్ళు అలా వాళ్ళు ఇలా అని చెప్పి కక్ష సాధింపు. 1 సెకండ్, నీ దగ్గరికి అట్లాగే వచ్చినప్పుడు ఏం చేసావు? ఈ రూల్స్ అన్నీ ఏమయ్యాయి? నువ్వు కూడా పిలుచుకొచ్చావు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఎంత కమ్ముడు పోయారో ఎమ్మెల్యేలు, ఎంపీలని ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారు. మరి నువ్వెన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నావు? అప్పుడు కాంగ్రెస్ నుంచే వచ్చారు కదా. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ నుంచే వచ్చాడు, డి శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచే వచ్చాడు, పోచారం ఎక్కడి నుంచో వచ్చాడు, తలసాని గారు టీడీపీ నుంచి వచ్చారు. అయ్యో ఒకరిద్దరు కాదండి, అంత సబితమ్మ ఎక్కడి నుంచి వచ్చింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం అంటే కొంచెం తెలిసిన పేర్లు, అప్పట్లో మంత్రులు గింతులులా ఉన్నారు కాబట్టి కొంచెం తెలిసిన పేర్లు, తెలియని వాళ్ళు బోల్డ్ ఎంతమంది. అవునా, వీళ్ళందరినీ పార్టీలోకి మరి ఎంత ఇచ్చి కొన్నావు, ఎన్ని కోట్లు ఇచ్చి కొన్నావు? నీ మొహం చూసి వచ్చారా, లేకపోతే మీ ప్రవర్తన చూసి వచ్చారా, మీ అందచందాలు చూసి వచ్చారా, లేకపోతే మీ ఆహారం చూసి వచ్చారా, లేకపోతే మీరు చేసే మంచి పనులు చూసి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు బేసికల్లీ? అంతే కదా. నువ్వు డబ్బులు ఇచ్చి కొన్నావా? ఇప్పుడు వాళ్ళ పక్క పార్టీలకు వెళ్తుంటే వాళ్ళ పార్టీలకు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ యాక్చువల్గా పార్టీలు మారడానికి ఒక మంచి రీజన్ ఒకటి ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే, అంటే కడియం గారు చెప్పినటువంటి రీజన్, కేకే చెప్పినటువంటి రీజనే మంచి రీజన్. వాళ్ళు గెలిచినప్పుడు ఆ నియోజకవర్గంలో కొన్ని హామీలు ఇచ్చుకుంటారు. ఆ హామీలు ఇచ్చుకోవాలంటే అటు కేంద్ర ప్రభుత్వంతోనూ రాష్ట్ర ప్రభుత్వంతోనూ వాళ్ళు ఉండాలి, వీళ్ళు చేయాలండి. అవి లేకపోతే నెక్స్ట్ టైం వీళ్ళు ఓడిపిస్తారు, వాళ్ళకి ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఆ రాజకీయ భవిష్యత్తు కోసం అలానే నీ పార్టీలో ఉన్నావు అనుకో, నువ్వు అస్తమాను ఒంటికాల మీద లేసి రేవంత్ రెడ్డిని అటు మోడీని తిడతా ఉన్నావు అనుకో, నీకు నిధులు ఇవ్వరు, నీ ప్రాజెక్టులు రావు, లేట్ అవుతుంది ఖచ్చితంగా, అంటే ప్రయారిటీ ఉండదు నీకు. సో అలాంటప్పుడు ప్రయారిటీ కావాలంటే మనం ఆ పార్టీలో ఉండాలి. అప్పుడు నువ్వు ఆ ప్రజలకు ఏవైతే నువ్వు చెప్పుకున్న పనులు ఉంటాయో అవి కనీసం కొద్ది గొప్ప చేయడానికి వీలుంటుంది, వాళ్ళు కూడా నీకు అర్జీ పెట్టుకోవడానికి ఉంటుంది. నువ్వు అదే పార్టీలో ఉన్నావు అనుకో, నీ దగ్గరికి ఆ కాగితాలు పట్టుకుని కూడా ఎవరు రాడు, పని కాదు లేపు అని. అంతే కదా, ఆ రకంగా అంతే. అది వాళ్ళ వ్యక్తిగత ఇదేం కాదు, వాళ్ళ అవసరం అది. నెక్స్ట్ అందుకు అధికారం ఉన్న పార్టీలోకి వెళ్తారు. రెండోది, అమ్ముడు పోయారు అని అంటున్నావు. నెక్స్ట్, ఇది రాంగ్ ఎలిగేషన్. అమ్ముడు పోయారు కాదు, ఇప్పుడు ఇక్కడ జరిగింది సిచ్యువేషన్ ఏంటంటే, అది రెగ్యులర్గా జరిగేది ఇందాక చెప్పిన ప్రాసెస్. ఇప్పుడు తెలంగాణలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, నీ పార్టీ ఎందుకు వీడిపోతున్నారంటే, నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన కబ్జాలు, నువ్వు చేసిన దగాకోరు, నువ్వు చేసిన కూనీకోరులు అన్నీ బయటపడ్డాయి. నీతో పాటు ఉంటే నేను ఎక్కడ ఇరుక్కుంటున్నావు అని చెప్పి నీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అధికార పార్టీకి వెళ్తున్నారు, లేదా ఇంకేదైనా పార్టీకి వెళ్తారు, లేదా అసలు ఉండరు, ఇండిపెండెంట్గా పోతారు. నీ దగ్గర ఉండకూడదని నిర్ణయించుకొని వెళ్తున్నారు వాళ్ళు. అది అర్థం కావట్లా. ఇట్లా వెళ్ళిన వాళ్ళని సస్పెండ్ చేయాలి. మణిపూర్లో కూడా ఒక ఎంపీని అట్లాగే చేశారు, అక్కడో రూలు ఇక్కడో రూలా, సుప్రీంకోర్టుకి వెళ్తాం, రాష్ట్రపతికి కంప్లైంట్. ఎవరికి కావాలి నీ కంప్లైంట్? ఎవడు తీసుకుంటాడు నీ కంప్లైంట్? దేనికోసం వెళ్తావు నువ్వు? సరే, నెక్స్ట్ అధికారంలోకి వచ్చారు, 6 గ్యారెంటీలు ఇంకా ఇవ్వలేదని చెప్పి ఏదో అన్నాడు. నువ్వు 10 ఏళ్ళు ఒక దళితుని సీఎం చేస్తానని అసలు నోరు కూడా మెదపలా. నిన్నెవడు అడిగాడు? ఇప్పుడు నువ్వెవరు అడగడానికి? నీకేంటి అసలు హక్కు? నీకు ఏ నైతిక హక్కు ఉందని అడుగుతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడగడానికి నీకు ఒక హక్కు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నానన్న అధికారంతో అడుగుతున్నాను అంటున్నావు, కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్య గురించి అడుగు. ఇప్పుడు నువ్వు అడిగేది నీ ప్రాబ్లం గురించి. నా పార్టీ ఈడిపోయారండి, నా దగ్గర నుంచి వీళ్ళందరూ పోయారు, వాళ్ళని సస్పెండ్ చేయి, వాళ్ళని కొట్టు, వీళ్ళని జుట్టు పీకు, వీళ్ళని గిల్లు అంటున్నావు. నువ్వు ప్రజల గురించి నువ్వేం అడుగుతున్నావు? ఏదన్నా ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం మాట్లాడు. అదేదో అన్నారండి, అది చేయలేదు, ఇదేదో అన్నారు, ఇది చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు చేనేత గురించి మాట్లాడాడు. బతుకమ్మ చీరలు క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం అని. నేను ఎవడేమన్నాడు? ఈ బతుకమ్మ చీరలు వాళ్ళు ఎవరు అడిగారా? ఎవ్వరూ అడగల. నీ చీరలు దేనికి పనికి వచ్చాయో తెలుసా? పొలం చుట్టూ కంచేసుకోవడానికి కట్టుకున్నారు అందరూ. ఒక్క చీర ఎవరు కట్టుకోవాలా బతుకమ్మకి? నువ్వు ఇచ్చిన ఏ ఒక్క చీర, దానివల్ల ఎవడన్నా లాభపడ్డాడంటే అది నేసినోళ్ళు.
ఆ చేనేతలు పాపం ఆ కాంట్రాక్ట్ తీసుకున్న అధికారులు. నెక్స్ట్ ఆ బాగుపడ్డాడు కూడా ఎవడంటే నీ పార్టీ వాళ్ళే, అవును. నీకు సంబంధించిన వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నావు నువ్వు, వాళ్ళు చక్కగా పని చేయించుకొని కోట్లు దండుకున్నారు. అది జరిగింది. ఇప్పుడు అందుకని చెప్పి దరిద్రాన్ని అంతా తీసేశారు. నీట్గా ఉంది మనకి హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్. ఆప్కో ఇక్కడే ఉంటుంది, ఖాదీ భవన్, ఖాదీ బండార్ అయింది. అప్పుడు నీట్గా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళని వదిలేసి వాళ్ళకి అన్యాయం చేసి నీకు సంబంధించిన మనుషులకు అంత కాంట్రాక్ట్లు ఇప్పించుకొని పిచ్చి పిచ్చి చీరలని నేర్పించి వాడు పోనీ నీ మనిషి ఏమన్నా మంచి చీరలు తయారు చేసి అది కాదు, నువ్వే ఒక స్కామ్ ఇచ్చావు వాళ్ళకి. వాడు దాంట్లో ఇంకా 100% నొక్కేసి పాత చీరలు, పిచ్చి చీరలు, అసలు కట్టుకోవడానికి తుడుచుకోవడానికి కూడా పనికిరాని గుడ్డల్ని తీసుకెళ్లి నేసి సూపర్ డిజైన్ అని ఇచ్చావు నువ్వు. ఆ నాప్టాల్లో వస్తాయండి 9 చీరలు కేవలం 1000 రూపాయలే అని వస్తాయి చూసారా. ఆ చీరలు కూడా బెస్ట్ నీ చీరల కంటే. అవి కట్టుకుంటున్నారు జనాలు చక్కగా, అరే భలే ఉంది అని. నీ బతుకమ్మ చీర ఎవడూ గట్ల. చేనేతకి నువ్వు అన్యాయం చేసావు. నువ్వు ఒకప్పుడు కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నావు, ఇప్పుడు వాడు ఖాళీగా ఉన్నాడు, ఇప్పుడు వాడికి సంపాదన లేదు. కానీ నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చుకున్నప్పుడు వాడు ఇంకో నెక్స్ట్ 10 ఏళ్ళకి సరిపడా సంపాదించుకున్నాడు వాడు. వాడిని గెలికితే మళ్ళీ నీ ఇంకో స్కామ్ వస్తుంది బయటికి. అది జరిగేది. నువ్వు ఏ అధికారంతో మాట్లాడుతున్నావు, ఏ అర్హతతో మాట్లాడుతున్నావు? అర్హత లేదు కేటీఆర్కి అసలు ఈ మాటలు మాట్లాడడానికి కూడా. నీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు అంటే అదేంటిది, వాళ్ళు నిన్ను మోసం చేయలా, భయపడిపోయారు నువ్వు చేసిన అక్రమాలకి ఎక్కడ నాకంటుకుంటుందో అని. ఎందుకంటే నన్ను ఎప్పుడు పిలవాల ఆఫీసులకి, మా ముందెప్పుడు వీళ్ళు మాట్లాడుకోలేదు, మేము వెళ్తామన్నా మాకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, మొత్తం వాళ్ళే ఏదో చేసుకున్నారు. ఈ రోజు దొరికిపోయారు. అమ్మ వీళ్ళతో పాటు ఉంటే మమ్మల్ని కూడా అంటారు, నేను కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాను అంటారేమో, నేను కూడా అది చేశానంటారేమో, నేను కూడా ఆ స్కామ్ లిక్కర్ స్కామ్ లో ఉన్నానంటారేమో. ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒకప్పుడు పార్టీ ఆఫీస్ అంటే పార్టీ చిన్న కార్యకర్త కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ భవన్ తీసుకుంటే చిన్న కార్యకర్త కూడా అన్ని రూములు తిరుగుతూ ఉండే స్వేచ్ఛ ఉంటుంది హ్యాపీగా. అదే ఇప్పుడు ఒక మినిస్టర్ లాంటి వాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ మనకు చెప్పారు, ఇప్పుడు గేట్ లో కూడా రానివ్వరు. ఇటో లాంటి వాళ్ళని, మహమ్మద్ అలీ లాంటి వాళ్ళని కూడా ఆఫీస్కి రానియకపోవడం అనేది మనం చూస్తుంటే, అంటే అపాయింట్మెంట్లు ఇవ్వరు. కారణం ఏంటి? వీళ్ళు వస్తారు, సార్ ఉన్నారా అంటే ఇప్పుడు బిజీగా ఉన్నారు, కలవడం కుదరదు. అయినా ఎవరు రమ్మన్నాడు ఈ టైంలో నేను చెప్పాలి కదా, నేను మంత్రిని అయ్యా, నేను చెప్పిన అయినా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి. లోపల ఎవరున్నారు అంటే ఏ సుకేష్ లేకపోతే ఏ ముఖేష్ అట్లాంటి వాళ్ళు ఉంటారు, అందుకే వాళ్ళకు ఉంటాయి అపాయింట్మెంట్లు. అక్కడ జరిగేవన్నీ భలే ఉంటాయి. అడెవడు అడ్రస్ లేనివాడు బయటకు వెళ్తుంటాడు, వీళ్ళకి తెలుస్తుంది ఎవడబ్బాయి ముంబై నుంచి వచ్చాడంట, ఢిల్లీ నుంచి స్కాముల వాళ్ళు, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఉంటాయి, వీళ్ళకు ఉండవు మంత్రులకి. చెప్పింది అదే కదా, బీఆర్ఎస్ కార్యాలయం నుంచి వాడికి ఎంత అధికారంగా హాయిగా వెళ్ళి కూర్చున్నాడు, కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. మరి ఒక మంత్రికి లేదు, కడియంకి ఎంట్రీ ఏం లేదు, ఎవరికి ఎంట్రీ లేదు, లేవు వీళ్ళకి లేవు ఎంట్రీ లేదు. వీళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు, నీకుతో నాకేం పని, వాళ్ళతో నాకు పని. అలాంటి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చి ఇప్పుడు ఏ అర్హతతో మాట్లాడుతున్నాడు ఈయన? వాళ్ళందరూ వెళ్ళిపోయారా? వెళ్ళిపోలా, నిన్ను ఎడమకాలతో తన్ని వెళ్ళారు వాళ్ళు, సిగ్గు తెచ్చుకోవాలి, అంతేనా కదా? నీట్ గా చెప్పుతో కొట్టిపోయారు వాళ్ళు. ఒరే నువ్వు ఇట్లాంటి వాడు అని తెలియక నీ దగ్గర ఉన్నాను రా బాబు అని చెప్పి చెప్పుతో కొట్టిపోతే ఇప్పుడు సిగ్గు తెచ్చుకోవాలి. అది కాకుండా వాళ్ళు పోయారు, వాళ్ళని సస్పెండ్ చేయి, వాళ్ళని అట్లా చేయి, అసలు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తే ఉండొద్దు, వాళ్ళకి ఏమీ ఉండొద్దు, సుప్రీంకోర్టుకి వెళ్తా, రాష్ట్రపతికి వెళ్తా, తంతారు, ఢిల్లీకి వస్తాయి ఇట్లాంటి కంప్లైంట్లన్నీ పట్టుకెళ్తా. అది ఓకే. ఇది అండి తాజాగా కేటీఆర్ ఏదైతే ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈరోజు చేసిన ప్రకటనకు సంబంధించినటువంటి స్పందన. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.